ఇకపోతే బనకచర్ల పైన సుప్రీంకోర్టు ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే తెలంగాణ నీళ్ళన్నీ తీసుకుపోయి ఏపీకి అప్పజెప్పినట. ఈయన చేసిన పెద్ద ఘనకార్యం అదే. కృష్ణా జలాలను తీసుకుపోయి చంద్రబాబు నాయునికి అప్పజెప్పినటువంటి ఘనత మన ఉత్తమ్ కుమార్ది. చేపల పులుసుతోనే అన్నం తినొచ్చినట్టు అక్కడ. ఇక చేపల పులుసు బువ్వ తినవెట్టినావు కదా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్నన్నా నీళ్ళు కొంటావు, ఇక మాకు అవసరమే లేదు, ఆయన కడుపు నిండింది కదా ఇక చాలు అవట్లా. ఇక రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం, మంత్రి ఉత్తమ్ ఏం రాయలసీమ లిఫ్ట్ మీద కేసు వేస్తారట. ఏపీ అక్రమ ప్రాజెక్టుల పైన చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం. అబ్బా ఇప్పుడు మేల్కొన్నాడు, చేపల పులుసు దిగిపోయింది, ఇక కడుపుల చేపల పులుసు అరిగిపోయినట్టున్నది, ఇక రంగంలోకి దిగిండి. ఇక గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మొత్తానికి విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు, ఇక సిడబ్ల్యూసి మొత్తానికి అపెక్స్ కౌన్సిల్, ఇంకా మొత్తానికి జిఆర్ఎంబి, ఇక కేఆర్ఎంబి